వెల్కమ్ టు లతాస్ ఐడియాస్ అండ్ క్రియేటివిటీ అండి. అందరూ బాగున్నారా? ఈరోజు మా నెల్లూరులోని రైల్వే స్టేషన్ ఎదురుగా ఉన్నటువంటి గణపతి నర్సరీకి అయితే వెళ్ళానండి. అక్కడ చాలా బాగున్నాయి ట్రీస్ అన్ని కూడా. అక్కడ అన్ని రకాల ట్రీస్ అయితే చూశానండి, చాలా బాగా నచ్చాయి. ఒకవేళ మా నెల్లూరులో ఉన్నటువంటి వారికి ఎవరికైనా అవసరం అయితే అక్కడికి వెళ్ళి అయితే కొనుక్కోండి. అక్కడ రకరకాల ట్రీస్ అయితే చూశానండి. అయితే మనకు నచ్చిన ట్రీస్ ఖచ్చితంగా కొనుక్కొని అయితే పెంచుకోవాలండి. ఎందుకంటే ఆక్సిజన్ అనేది చాలా తగ్గిపోతా ఉందన్నమాట మనకు. ఎందుకంటే జనాభా ఎక్కువైపోతా ఉన్నారు, కార్బన్ డైఆక్సైడ్ ఎక్కువైపోతా ఉంది, ఆక్సిజన్ తగ్గిపోతా ఉంది. కాబట్టి కంపల్సరీ మనము ప్రతి ఒక్కరం కూడా అండి చెట్లను అయితే పెంచాలి. ఈ నర్సరీలో అయితే మాత్రం అండి చాలా మంచి చెట్లు ఉన్నాయి. బాగా ఎక్కువగా అయితే క్రోటన్స్ ఉన్నాయండి, టైప్స్ ఆఫ్ క్రోటన్స్ ఉన్నాయి. తర్వాత రకరకాలైనటువంటి హైబిస్కస్ చెట్లు ఉన్నాయండి, చాలా బాగా ఉన్నాయి. తర్వాత వచ్చేసి ఆక్సిజన్ ప్లాంట్స్ ఉన్నాయండి. ఇవన్నీ కూడా మనం ఖచ్చితంగా కొనుక్కొని మనమైతే పెంచాలండి. ఆక్సిజన్ కంపల్సరీ మనం. చెట్లు ఉన్నాయండి, చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కలర్స్ ఉన్నాయి అన్నమాట. నాటు రోజా ఉన్నాయి, తర్వాత హైబ్రిడ్ రోజా ఉన్నాయి, ఇవన్నీ ఉన్నాయండి. కానీ నేనైతే అవన్నీ తీసుకోలేదు, కొన్ని మాత్రము కొన్ని సెలెక్ట్ చేసుకొని కొన్నానండి. కాబట్టి మంచిగా తక్కువ రేట్లకైతే ఉన్నాయండి. తర్వాత టైప్స్ ఆఫ్ పాట్స్ కూడా ఉన్నాయండి, అక్కడ బాగున్నాయి. ఈసారి అక్కడికి వెళ్ళినప్పుడు నేను ఇంకా లాంగ్ వీడియో అయితే మీకోసం చేస్తానండి. ఒకసారి ఖచ్చితంగా నేను చెప్పేది అయితే ఒకటేనండి, అందరం కూడా ఆక్సిజన్ ను ఎక్కువ చేసుకోవాలన్నమాట. ఆక్సిజన్ అండి, సేవ్ ట్రీస్ సేవ్ లైఫ్ అండి, సేవ్ ఆక్సిజన్ అన్నమాట. ఆక్సిజన్ ను మనం పెంచుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరి మీద ఉందండి. ఓకేనండి, మరొక మంచి వీడియోలో మరలా మీ ముందుకు వస్తాను. బాయ్ అండి.